ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతిలో తొలి గణతంత్ర వేడుకలకు సిద్ధం అవుతోంది. రాజధానిలో తొలిసారి ఈ జాతీయ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోనే నిర్వహించేది. ఇకపై వీటిని అమరావతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. వేడుకల నిర్వహణ కోసం రాజధాని పరిపాలనా నగరంలోని మంత్రుల నివాస సముదాయాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్స్ను సిద్ధం చేస్తున్నారు. మరో 10 ఎకరాల్లో పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఈ తొలి గణతంత్ర వేడుకలకు పెరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసే బాధ్యతలను కూటమి ప్రభుత్వం ఏపీ సిఆర్డీఏకు అప్పగించింది. రిపబ్లిక్ డే రోజున ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అమరావతిలో ఈసారి జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సహా దాదాపు 500 మంది ప్రముఖులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరే కాకుండా రాజధానిలోని తొలిసారి గణతంత్ర వేడుకల్ని అమరావతిలో నిర్వహించనున్నందున వాటిని వీక్షించేందుకు రాజధాని గ్రామాల నుంచి, గుంటూరు, విజయవాడ నుంచి దాదాపు 10,000 మంది వరకు ప్రజలు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖులు, ప్రజలకు వేరువేరుగా బ్లాకులు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై ఏపీ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వేడుకలు జరిగే పెరేడ్ గ్రౌండ్లో త్రాగునీరు, పారిశుధ్య నిర్వహణ, బ్యారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం వంటి తదితర ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. కాగా రాజధానిలో తొలి గణతంత్ర వేడుకల కోసం వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లను అధికారులు ప్రధాన కార్యదర్శికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు ప్రభుత్వ పాలన అంతా ఇక్కడి నుంచే సాగుతుందనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. రాజధాని ప్రాంతంలో అధికారిక వేడుకలు నిర్వహించడం ద్వారా అమరావతి అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వందే మాత్రం 10 సూత్రాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించనున్నారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అమరావతిలో జరగనున్న ఈ తొలి గణతంత్ర వేడుకలు రాజధాని చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోనున్నాయి.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel